ఏది రాదా? ఏది రాదు. హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరు ఆయన రావాలి కదా. సదరం పెడుతున్నారా మన దగ్గర? ఏ బాబు డిసిహెచ్ లేకపోతే మొత్తం మా నాన్నగారు కాపాడు 100% కావాలి. సదరంలో వస్తారుగా డిసిహెచ్ఎస్తో మాట్లాడు. ఇవన్నీ ఒట్లు వచ్చినాయా? విజయలక్ష్మి ద్వామ ఎక్కడ పోయారు? ద్వామ విజయలక్ష్మి గ్రామం వారీగా డేటా కూడా కావాలి కదా. మా విజయలక్ష్మి డేటా గ్రామం వారీగా కావాలి నాకు. గ్రామం వారీగా మీరు ఈరోజే మీ అసిస్టెంట్ మీరు షేర్ చేయండి. ఆ డేటా తీసుకుని నా దగ్గరికి రండి, డిస్కస్ చేయండి. అంటే ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ట్రైబల్, మోర్ పర్టికులర్లీ యానాది ట్రైబల్ ఒకటి ఉన్నారు. దే ఆర్ వెరీ పూర్. సో అది మీరు తీసుకొని వస్తే దాని ప్రకారంగా మనం ద్వామాకి డైరెక్షన్స్ ఇద్దాం. వీళ్ళందరికీ జాబ్ కార్డు వర్క్ కూడా ఇవ్వమని నాకు లిస్ట్ కావాలి. వీళ్ళకి ఈయనకి కొన్ని అలాంటప్పుడు 6000లోకి వస్తాడు కదా, రద్దు చేయాలి కదా. వస్తుందా? ఓకే. సో మిగతా 15,000 కేటగిరీలోకి మీరు రారు. ఓకే. అంటే అలా కర్ర పట్టుకొని వెళ్ళగలుగుతుంటారా? కొద్దిగా వెళ్తారు. మీరు ఏదైనా దుకాణం పెట్టుకుంటాను అంటే నేను మీకు డిఆర్డిఏ పీడీ డిఆర్డిఏ ఆయన ఈమెమవుతారమ్మా? మీ భార్య. ఓకే. బయటకు వెళ్ళి మాట్లాడండి. ఏదైనా లైవ్లీహుడ్ స్కీమ్ ఇచ్చేద్దాం. ముద్ర కానీ లేదా మన శ్రీనిధిలో కానీ, ఆమె కూడా గ్రూప్లో ఉంటుంది కదా, హెచ్ఎస్టీలో ఒక స్కీమ్ ఇచ్చేద్దాం వాళ్ళకి. ఓకే. మీరు ఆయనకి 6,000 రూపాయలు వస్తుంది. సో అందులో డౌట్ ఏం లేదు. పైగా మీరు నా దగ్గరికి ఇంత దూరం వచ్చారు కాబట్టి కనీసం ఒక 2 లక్షలు మీకు లోన్ సౌకర్యాలు చేస్తాం. తిరిగి కట్టాలి, బట్ సబ్సిడీ ఉండేది పెట్టండి. మన శ్రీనిధిలో సబ్సిడీ లేదా, తిరిగి కట్టాలి. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? పంచాయతీ అది ప్రభాకర్ ఎవరికి అప్లికేషన్ లేకుండా ఉండే దగ్గర చూసుకొని పెట్టించుకోండి. చీరాల కూడా కంప్లైంట్ ఇచ్చారు. కేసు రీషేర్ సార్. అందరూ కూడా మనం చీరాలు చూపించాం సార్. మన వ్యాపారం మనం వినాయకున్నాం సార్. అక్కడ బీసీ అంతవాడు ఆ గ్రామ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ అన్ని పొలాలను ప్రతిస్తున్నారు సార్. ఆల్రెడీ చిత్తూరు జిల్లా నుంచి కూడా మన ఎంఆర్ఓ గారు వచ్చాడు, ఎస్టీ గారు. ఆ జిల్లా క్లీనింగ్ ఒక ఎస్టీ రిసర్చ్ చేసుకోవాలి. అంత వాళ్ళు ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చిన వల్ల మొన్న